అధ్యక్షుడిగా 6 సీట్లు గెలుచుకున్నారు. 6 సీట్లలో చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చాలా ఉత్సాహంగా వెళ్తున్నారు. కార్యకర్తలతో కలిపి ఉత్సాహంగా వెళ్తారు. డిసిసి అధ్యక్షుడిగా 6 సీట్లను కైవసం చేసుకున్నారు. 6 చైర్మన్లు, వైస్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అభ్యర్థులు ఈ రోజు పీఠం ఎత్తున్నారు. ప్రభుత్వం పైలే గారు డిసిసి అంటే మారుతూ ఉన్నారు. అన్న చెప్పండి, నూతన ఉత్సాహం నెలకొంది. 6 సీట్లు సీతక్కకు, అదే విధంగా ముఖ్యమంత్రికి గిఫ్ట్ గా ఇస్తున్నారు. యాదగిరిగుట్ట, ఆలేరు, అదే విధంగా అన్ని యొక్క మున్సిపల్ చైర్మన్ మీద ఎలా అనిపిస్తుందా? మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు నిదర్శనం. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగిరేసింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా నా మీద నమ్మకంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు కూడా నా మీద నమ్మకంతో యాదాద్రి జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలు జయకేతనం వేసిన. ముఖ్యంగా నా ఆలేరు, నేను ఎమ్మెల్యేగా ఇక్కడ 2 యారుట మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీ క్లీన్ స్వీప్ చేస్తాం. ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఇచ్చింది కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రికి యాదాద్రి భువనగిరి నుంచి 6 మున్సిపాలిటీ కానుక ఇస్తున్నా. మా ఆలేరు సంబంధించి ఆలేరు బిడ్డగా, ఆలేరు సేవకుడిగా, ఆలేరులో ఏ ఎలక్షన్ వచ్చినా అన్ని క్లీన్ స్వీప్ చేస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సంక్షేమాల అభివృద్ధి 2 కళ్ళకి ముందు తీసుకుపోతాం కాబట్టి మేము ఇచ్చే సంక్షేమాలను చూసి ప్రజలు ఇలా పట్టం కట్టి తప్పకుండా రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి సహకారం, మా పిసిసి అధ్యక్షుడు సహకారంతో ఇలా ఇక్కడ జయకేతం ఎగిరేస్తాం. రేపు వచ్చే మున్సిపాలిటీతో పాటు, ఇప్పుడు మున్సిపాలిటీతో పాటు రేపు వచ్చే జెడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్లు కూడా భారీ ఎత్తున గెలుచుకోబోతున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏ పార్టీ కూడా పోటీ లేదు. మొన్న చీకటి ఒప్పందంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైనా మా పార్టీని ఎదుర్కోలేకపోయినాయి. 1 కాదు 2 కాదు, యాదగిరిగుట్టకు సంబంధించి 8 సీట్లు గెలిచారు. ఏకధాటిగా విజయం సాధించేటువంటి పరిస్థితి. ఆలేరులో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పీఠను ఎగురుతుంది అనుకున్నాము, ఎగిరింది. మొత్తం యాదగిరిగుట్ట, ఆలేరు 2 కూడా చైర్మన్లు, వైస్ చైర్మన్లు మీ వల్ల అవుతున్నారు. అదేవిధంగా 6 గెలిపించారు. డిసిసి అధ్యక్షులు మీరు ఉన్నారు. ఎలా అనిపిస్తుందన్న? సీతక్క కింగులు కాదు, కింగు మేకలు తీసుకురమ్మన్నారు. అదే విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చేటువంటి పరిస్థితి గుట్టలో. ఎలా అనిపిస్తుందన్న మీ ఉత్సాహం? తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు కాబట్టి ఆలేరు సేవకుడిగా, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షునిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు, యారుట్లో ఉన్నటువంటి ఆలేరు ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ చేసినాం. ఇది మా గౌరవ ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తున్నాం. ఎందుకంటే ఆయన సంక్షేమం, ఆయన చేస్తున్న అభివృద్ధి నిరంతరం ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం మా ఆలేరుకు ఎక్కువ నిధులు ఇచ్చింది కాబట్టి తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆస్వాదించారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం పెరిగింది. మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలికారు. ఏ ఇంటి పైన తిలకం దిద్ది హారతిచ్చి మా బిడ్డ వచ్చిండు, మా కొడుకు వచ్చిండు, ఆలేరుకు మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున హారతి పట్టారు. కాబట్టి ఇది మహిళలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. అన్ని వర్గాలు కూడా ఇలా కాంగ్రెస్ వెంబడి ఉన్నాయి. అన్న, మంత్రి సీతక్క ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి సమయంలో వచ్చారు. మంత్రి సీతక్కకు మీరు ఎలాంటి గిఫ్ట్ ఇస్తున్నారు? ఎందుకంటే సీతక్క మిమ్మల్ని చెప్పింది, మిమ్మల్ని మీ భుజం తట్టింది, చెప్పింది ఖచ్చితంగా 6 గెలిపించాలన్నది. 6 గెలిపించారు కదా, మీరు నిజంగా సీతక్క గారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? సీతక్క మా పెద్దక్క నా భుజం తట్టి నా ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ప్రచారం చేసిన గెలిపించింది కాబట్టి ఆమె కరోనా సమయంలో ఆమె చేస్తున్నటువంటి సేవలు చూసి నేను కూడా ఈ రకంగా సేవలు చేయాలని ఆమె ఇంప్రెషన్ తీసుకొని చేసాం కాబట్టి ఆ సీతక్క మాకు ఆదర్శం. సీతక్క సహకారంతో ఇలా మా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఉన్నాయి, పార్లమెంట్ లో అన్ని గెలిచాం కాబట్టి మా సీతక్క కానుక ఇస్తాం. ఆ రోజు ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రికి కానుక ఇచ్చి ఆలేకు ఎక్కువ నిధులు తెస్తా అని చెప్పి మాట ఇచ్చిన మా సీతక్క తోటి 6 మున్సిపల్ చైర్మన్లను తీసుకొని పోయి ముఖ్యమంత్రి తన ఆలేరుకు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎక్కువ నిధులు తెస్తాను మాటిస్తున్నాను. అన్న, ఒక్కసారి యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపల్ చైర్మన్ చెప్పండి, ఒక్కసారి చెప్పండి ప్లీజ్. యాదగిరిగుట్ట కవరు, ఆలేరు కవర్ ని సీట్ లో కూర్చోబెట్టుకున్నారు. ఆలేరు విజన బాలమణి భాస్కర్ గారు, యారుట వాణి భరత్ గౌడ్ గారు మేము డిక్లేర్ చేసినాం. వాళ్ళ లెక్క సీల్ కవర్ కాదు. మేము ప్రజలకు ముందే ఇగో వీళ్ళు వస్తే మీకు సేవ చేస్తారు, వీళ్ళు వస్తే అభివృద్ధి అవుతుంది, వీళ్ళు ప్రజాక్షేత్రంలో అని చెప్పి చైర్మన్ అక్కడ చూయించి మేము ఓట్లాడినాం. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం, మేము పెట్టిన కార్యకర్తలు, మేము పెట్టిన వాళ్ళు గెలుస్తా అక్కడ పనిచేస్తారని నమ్మకంతో మమ్మల్ని ఆస్వాదించారు. ఆ నమ్మకాన్ని మమ్మ చేయకుండా ఆలేరుకు ఒక పెద్దన్నగా, ఒక సేవకుడిగా, ఒక బిడ్డగా పనిచేసే అవకాశం నాకు అప్పుడు కల్పించారు. ఇప్పుడు మా నా కార్యకర్తలతో పనిచేసే అవకాశం కల్పించారు. కాబట్టి ఆలేరుకు ఇక్కడ యారుట మున్సిపల్ 2 కూడా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని మాటిస్తున్నా. చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాదగిరిగుట్ట, ఆలేరుకు సంబంధించి ఖచ్చితంగా
ఎక్కువ నిధులు తెచ్చి చైర్మన్లు మా వాళ్ళ చైర్మన్లకు సంబంధించి ఎక్కువ నిధులు తెచ్చి ప్రతి పేదవాడి గుండెల్లో ఉంటానని చెప్పి ప్రభుత్వం పైలే గారు చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదే విధంగా సీతక్క గిఫ్ట్ గా ఇస్తాను, 6 డిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి 6 కారు నేను గెలిపించుకున్నాను ఖచ్చితంగా, ఇది ఒక నాకు చాలా భ్రమరత పడినటువంటి విషయం అని చెప్తున్నారు. ఇది అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా.